యుఎస్ వృద్ధి రేటు అంచనాల భయాలపై దేశీయ మార్కెట్లు ప్రస్తుతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ శుక్రవారం అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా వెలువడనుండడం ఇన్వెస్టర్లు కొత్త పొజిషన్స్ తీసుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు. దీంతో దేశీయ మార్కెట్లు 8 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఐటీ స్టాక్స్ అత్యంత నిరుత్సాహకర ప్రదర్శన చేస్తోంది. ఐటీ ఇండెక్స్ దాదాపు 2.5% నష్టపోయింది. దీనికి తోడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కు తీసుకోవడంతో దేశీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 650, నిఫ్టీ 200 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. 13 సెక్టారియల్ ఇండెక్స్లు నష్టాల్లో ఉండగా నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ మాత్రం 0.5% లాభంతో ట్రేడ్ అవుతోంది. హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, జొమాటో, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక దేశీయ మార్కెట్లపై పూర్తి సమాచారాన్ని అందించేందుకు ముంబై నుంచి ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ క్రాంతి బత్తిని గారు. క్రాంతి గారు నమస్తే అండి. నమస్తే అండి. అంటే యుఎస్ గ్రోత్ వర్రీస్ తో మన మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓవరాల్ గా ఇవాళ ట్రెండ్ పై మీ విశ్లేషణ ఏంటి? ఈ రోజు ట్రెండ్ గానే చూస్తే చాలా నెగిటివ్ గా ఉందండి. మార్కెట్ లో డే ప్రోగ్రెస్ అయిన కొద్దికి ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది మార్కెట్స్ మీద పడుతుంది. ప్రస్తుతం నిఫ్టీ మార్నింగ్ ఓపెనింగ్ ఆఫ్ ద ట్రేడింగ్ అవర్ లోనే 22,750 ఏదైతే చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఆ రేంజ్ బ్రేక్ అవడంతో మార్కెట్ లో ఒక సెల్లింగ్ అమ్మకాల ఒత్తిడి అనేది ప్రస్తుతం నెలకొని ఉంది. ఎక్కువ ప్రభావం చూసినట్ల స్టాక్స్ కనుక చూసినట్లయితే, సెక్టర్స్ కనుక చూసినట్లయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో ఎక్కువ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనపడుతుంది. క్రాంతి గారు, అంటే ఈ వారం మన మార్కెట్ల ట్రెండ్ ఎలా ఉండొచ్చు అంటారు? అంటే ఈ స్థాయి నుంచి మన మార్కెట్లు పుంజుకునే అవకాశం ఉంటుందా? ప్రస్తుతం మనం చూసినట్లయితే మెయిన్ మార్కెట్లకి కీ కన్సర్న్ ఏదైతే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అన్ప్రెసిడెంటెడ్ గా అంటే ఆపకుండా కంటిన్యూస్ గా సెల్లింగ్ చేస్తున్నారు ఇండియన్ మార్కెట్స్ మీద. దానికి ప్రధాన కారణాలు కనుక చూస్తే కనుక యుఎస్ లాంగ్ టర్మ్ గ్రోత్ బాగా ఉండొచ్చు అని, అంతేకాకుండా సెల్ ఇండియా బై చైనా అనే ఒక నినాదం కూడా మార్కెట్ లో ప్రస్తుతం ఉంది. సో ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఈ సెల్లింగ్ ఆపే వరకు ప్రస్తుతం అయితే మార్కెట్లో ఈ అమ్మకాల ఒత్తిడి అనేది కొనసాగడానికి అవకాశం ఉందండి. కానీ ఏంటంటే నిఫ్టీ బహుశా 22,250, 22,300 ఈ రేంజ్ లో కొంచెం మార్కెట్లు నిలదొక్కుకోవడానికి అవకాశం ఉందండి. అంటే ఈ ప్రభావం ఏ రంగాల మీద ఎక్కువగా చూపించే అవకాశం ఉందంటారు? ప్రస్తుతం కనుక చూస్తే కనుక ఏ అయితే సెక్టర్స్ ఎక్కువగా ఎక్స్టర్నల్ ఎక్స్పోజర్ ఉంటుందో, అంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ ఉంటాయో, యుఎస్ ఎక్స్పోజర్ ఉన్న కంపెనీస్, ఆ కంపెనీస్ మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. అంతేకాకుండా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసిన సెక్టర్స్ ఉన్నాయో ఆ సెక్టర్స్ లో ఎక్కువ సెల్లింగ్ ఒత్తిడి అనేది ప్రస్తుతం నెలకొని ఉందండి. ఓవరాల్ గా అయితే సెల్లింగ్ ఒత్తిడి అనేది ప్రతి సెక్టర్ మీద ఉంది. కానీ ఇన్వెస్టర్స్ డొమెస్టిక్ సెంట్రిక్ అంటే హెల్త్ కేర్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, క్యాపిటల్ గూడ్స్ కానీ ఈ రంగాల మీద కనుక ఇన్వెస్ట్ చేయడంలో దృష్టి సారిస్తే కనుక రానున్న నెక్స్ట్ 6 months లో మళ్ళీ మార్కెట్లు ఈ రకంగానే తిరిగి రీబౌండ్ అవడానికి అయితే క్లియర్ కట్ అవకాశాలు ఉన్నాయి. క్రాంతి గారు, అంటే ఈ సమయంలో ఇన్వెస్టర్లకు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? స్టాక్ మార్కెట్ లో ఇటువంటి ఒడిదుడుకులు అనేవి సాధారణంగానే వస్తూ ఉంటాయి. కానీ ఏంటంటే ఈసారి చాలా కాలం తర్వాత మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఒక స్ట్రాంగ్ కరెక్షన్ అనేది మనం చూస్తున్నాం. ఇది ఇన్వెస్టర్స్ ఎవరైతే 1 to 3 years ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ కింద చూడాలి. ఎందుకంటే స్టాక్ ప్రైసెస్ డౌన్ వచ్చినప్పుడు కొంచెం మార్కెట్ లో ఒక ఆందోళన అనేది ఉంటుంది. నెక్స్ట్ కొంచెం ఇబ్బందికరమైన విషయమే. కానీ ఈ ఇబ్బందికరమైన విషయం నుంచే స్టాక్ మార్కెట్ లో ఆపర్చునిటీస్ అనేవి ఎమర్జ్ అవుతాయి. ఈ డౌన్ ట్రెండ్ లో లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ కి మంచి లాభాలే లాంగ్ టర్మ్ లో వస్తాయి. రైట్. అంటే ఫైనల్ గా అంటే ఈ సిచ్యువేషన్ ఎంతకాలం ఉండే ఛాన్సెస్ ఉందంటారు? ఎప్పుడు మళ్ళీ గెయిన్ అయ్యే పొజిషన్ కి ఎప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ప్రస్తుతం మనం ఈ రేంజ్ ఒక బాటమ్ లెవెల్ కిందే చూడాలండి. ఈ రేంజ్ కనుక స్టిల్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇంకా అమ్మకాలు కనుక ఎక్కువ చేసినట్లయితే కొంచెం ఈ రేంజ్ ఎక్స్టెండ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఏంటంటే కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ కూడా ఎమర్జ్ అవుతుంది ప్రస్తుతం. సో అందువల్ల ఈ రేంజ్ లోనే మార్కెట్స్ బాటమ్ అవుట్ అవడానికి అవకాశాలు కనపడుతున్నాయి. రైట్. థ్యాంక్ యూ క్రాంతి బత్తిని గారు.